అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 21 జూన్ ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. Govind invested some money in a bank at 4% per annum rate of interest. What would be the corresponding simple interest if after 2 years Govind got 280.5 rupees as compound interest considering annual compounding? సో ఇక్కడ గోవింద్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక బ్యాంక్లో 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే 2 years తర్వాత అతనికి 280.5 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% కదా, 4%ని మనం 1/25 రాయొచ్చా? సో ఇక్కడ 2 years అన్నారు కాబట్టి 25 స్క్వేర్ అంటే 625 మనం ప్రిన్సిపల్ అనుకుందాం. క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉండిద్ది. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మనకి అంటే 625కి 1/25ని ఇంటూ చేస్తే 25 వస్తుంది. నెక్స్ట్ అగైన్ 1/25 మల్టిప్లై చేస్తే 1 కదా. సో ఈ రెండు మనకి 2:1 రేషియోలో ఉంటుంది. సో ఇలా 2:1 రేషియోలో ఎందుకు ఉంటుందంటే చూడండి, ప్రిన్సిపల్ 625 అవునా. సో ఫస్ట్ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ 25 వస్తుంది, సెకండ్ ఇయర్ ఏమవుతుంది ఈ 25 రూపీస్ వస్తుంది. అగైన్ ఈ 25కి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మనకి, సో ఈ 25కి కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఇక్కడ 1 రూపీ వస్తుంది. అందుకని ఈ రెండు మనకి 2:1 రేషియోలో ఉండిద్ది. ఇప్పుడు టోటల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూడండి, 25 × 2 అంటే 50, 1 + 1 × 1 అంటే 1, 50 + 1 అంటే 51. ఈ 51 అనేది క్వశ్చన్లో 280.5ని రిప్రజెంట్ చేస్తుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years అనేది ఎంత? సో ఫస్ట్ ఇయర్ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ 25 వచ్చింది. 2 year సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి 2 yearsకే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 25 × 2 అంటే 50. సో 50 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి 51 × 5 చేస్తే 255 నో 51 × 5 is 255. 280లో 255 మైనస్ చేస్తే అగైన్ 25 ఉంటుంది, క్యారీ అయిపోతే అగైన్ ఇంటూ 5 చేస్తే 255. సో 51 × 5.5 ఈజ్ 280.5. సిమిలర్గా 50 × 5.5 ఈ పాయింట్ అండ్ 0 క్యాన్సిల్ అయిపోతే 55 × 5 అంటే 5 5 25, 5 5 25 + 2 అంటే 27. సో 275 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 280.5 వచ్చింది అవునా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 280.5 వచ్చింది అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా ఈ అమౌంట్ కన్నా తక్కువ రావాలి. సో 280 కన్నా తక్కువ ఉంది మనకి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇఫ్ సపోజ్ రేపు ఎగ్జామ్లో మనకి 3 ఆప్షన్స్ కూడా 280 కన్నా ఎక్కువ ఉంటే ఇప్పుడు మూడింటిని క్యాన్సిల్ చేసి ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇదొక మెథడ్. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఛాన్స్ లేదు, బట్ రేపు ఎగ్జామ్లో మీకు అలాంటి ఆప్షన్స్ కనుక ఇచ్చినట్లయితే డైరెక్ట్గా అయినా మీరు సాల్వ్ చేయకుండా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్, ద ప్రెజెంట్ కాస్ట్ ఆఫ్ ఎ హాస్పిటల్ ఈజ్ 1,82,590 రూపీస్. After a year, its cost increased to 1,95,382 rupees. The percentage increase in the cost of the hospital is. సో ఇక్కడ ప్రెజెంట్ కాస్ట్ ఆఫ్ హాస్పిటల్ ఇచ్చారు, 1 year తర్వాత ఎంతకి ఇంక్రీజ్ అవుతుందో ఇచ్చి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో జస్ట్ ఇక్కడ 1,95,382లో నుంచి ఈ అమౌంట్ని 1,82,590ని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి 2 - 0 అంటే 2. నెక్స్ట్ ఇక్కడ 8 - 9, సో 18 - 9 అంటే 9. ఇప్పుడు ఇక్కడ మనకి 12 ఉంటుంది కదా, సో 12 - 5 అంటే 7. నెక్స్ట్ 4 - 2 అంటే 2, 9 - 8 అంటే 1. సో ఇంత అమౌంట్ ఇంక్రీజ్ అయింది. ఈ అమౌంట్ అనేది 1,82,590 మీద కదా ఇంక్రీజ్ అయింది. సో ఈ టోటల్ని మనము 1,82,590తో డివైడ్ చేస్తున్నాం. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ 100 మల్టిప్లై చేస్తాం అంతే. సో నవ్వు చూడండి ఇక్కడ 18 × సంథింగ్ చేస్తే 127. సో నియరెస్ట్గా మనము 18 × 7 అంటే 126 వస్తుంది. సో వాల్యూ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి 18 × 6 చేయాలి.
క్వశ్చన్లో చూడండి రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ ఇంటీజర్ అన్నారు. అంటే ఇక్కడ మనకి 6 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. సో రౌండ్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఇది అప్రాక్సిమేట్గా 7%కి ఈక్వల్ అయింది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 16% అయితే కాదు, అవునా? నా 537లో 18 ఇంటూ 7 చేస్తే మనకి 126. సో అప్రాక్సిమేట్గా మనం 7% అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా బిలో? సో ఇక్కడ మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, 39. సో ఏదైతే మనకి హయ్యెస్ట్ ఉండిద్దో అదే మనకి మోడ్ క్లాస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్1 డివైడెడ్ బై ఎఫ్ మైనస్ ఎఫ్1 ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్2. సో ఇక్కడ నుంచి ఎల్ వాల్యూ వచ్చేసి 35. ఓకే, నెక్స్ట్ ఎఫ్1 అంటే 32, ఎఫ్2 అంటే 38, ఎఫ్ అంటే 39. హైట్ ఎంత, 10. నో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇంటూ హెచ్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ అంటే ఫస్ట్ లోవర్ క్లాస్ లిమిట్ 35 ప్లస్ 39 మైనస్ 32 అంటే 7 డివైడెడ్ బై 7 ప్లస్ 39 మైనస్ 38 అంటే 1 ఇంటూ 10. సో 35 ప్లస్ 70/8. నౌ 70/8 కదా, సో 8 ones. నెక్స్ట్ 8 8s is 64. క్యారీ 6 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 8 7s 56, 8 5s 40. సో 35 ప్లస్ 8.75 అంటే 43.75. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 48, 96, 20 and y are in proportion, then the value of y is. సో ఇక్కడ y వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? నౌ 48, 96, 20 y ప్రపోర్షన్లో ఉంటే మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్కి ఈక్వల్ అయింది కదా. అంటే 96 ఇంటూ 20 అనేది y ఇంటూ 48కి ఈక్వల్ అయింది. సో ఈ 48 ఈ సైడ్ వచ్చి డివైడ్ అయిపోతుంది అంతే. 16 3s 16 6, 3 1s 3 2s, 20 ఇంటూ 2 అంటే 40. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in finding the HCF of two numbers by division method, the quotients are 1, 5 and 8 respectively and the last divisor is 57. What is the LCM of the two numbers? సో ఇక్కడ మనకి HCF ఫైండ్ అవుట్ చేసే మెథడ్లో 3 స్టెప్స్ ఉన్నాయి. అందులో 3 క్వశ్చన్స్ వచ్చినాయి, 1, 5 and 8. లాస్ట్ డివైజర్ 57 అయితే ఎల్సిఎం ఎంత? లాస్ట్ డివైజర్ అంటే ఏంది? ఇదే మనకి HCF అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో ఇప్పుడు మనము డివిజన్ మెథడ్లో HCFని ఫైండ్ అవుట్ చేస్తుంటే ఫస్ట్ ఇలా అండ్ అగైన్ ఇక్కడ మనకి రిమైండర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి చూడండి కోషంట్స్ 1, 5 అండ్ 8. లాస్ట్ డివైజర్ ఇది 57. సో ఇది లాస్ట్ అయిందంటే ఇక్కడ మనకి రిమైండర్ 0నే కదా. రిమైండర్ 0 ఎప్పుడు వస్తుంది? ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినప్పుడు ఈక్వల్గా ఉన్నప్పుడు. అంటే 57 ఇంటూ 8 చేస్తే 8 7s is 56, 8 5s 40 ప్లస్ 5 అంటే 45. సో ఇక్కడ కూడా మనకి డివిడెంట్ 456 ఉంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. ఓకేనా? సో ఈ 456 అనేది ఇక్కడ మనకి ఉండే డివైజర్. ఓకేనా? సపోజ్ ఇక్కడ మనకి ఎక్స్ డివిడెంట్ అండ్ ఈ ఎక్స్లో నుంచి మనము వైని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి రిమైండర్ 57 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ అనేది 456 ఇంటూ 5 ప్లస్ 57 చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది కదా. నవ్వు చూడండి 456 ఇంటూ 5 అంటే 5 6 is 30, 5 5 25 ప్లస్ 3 అంటే 28, 5 4 20 ప్లస్ 2 అంటే 22 ప్లస్ 57. సో 2337. సో ఈ 2337 అనేది మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
2337. ఇప్పుడు ఈ 2337 అనేది ఇక్కడ వచ్చే డివైజరే కదా. సో 2337. నౌ ఇక్కడ మనం ఏ బి అని అనుకుంటే ఏలో నుంచి బి మైనస్ చేసినప్పుడు రిమైండర్ 456 వచ్చింది. అంటే ఇక్కడ నుంచి మనం ఏ వాల్యూ ఏమని చెప్పొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు 2337 ఇంటూ 1 ప్లస్ 456 అని చెప్పొచ్చా. సో 2337 ఇంటూ 1 అంటే సేమ్ వాల్యూ ప్లస్ 456 యాడ్ చేస్తుంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 7 ప్లస్ 6 అంటే 13, 5 ప్లస్ 3 8 ప్లస్ 1 9, 5 ప్లస్ 3 8 2. సో ఇక్కడ 2893 ఏ వాల్యూ మనకి 2893. సో రాద్దాం 2893. ఇప్పుడు ఆ రెండు నంబర్స్ మనకి 2337 2893 ఈ రెండిటికి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 2893 అండ్ 2337కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే రెండిట్లో మనకి కామన్గా ఉండే టర్మ్స్ అంటే హెచ్సిఎఫ్ కూడా ఉంటుంది కదా. సో ఫస్ట్ చూడండి 2893 అండ్ 2337 ఇవి 3 మల్టిపల్సే కదా. సో 3 మల్టిపల్ అంటే చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది 3 ఆర్ 3 మల్టిపల్కి ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 5 అంటే 11, 11 ప్లస్ 9 అంటే 20. సో 20 అంటే 2 ప్లస్ 0 2 కదా. 2 అనేది 3 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఈ 4 ప్లస్ 5 9 క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 7 అంటే 10. సో ఇక్కడ 1 వస్తుంది. ఇది కూడా మనకి 3 మల్టిపుల్ కాదు. 4 5 క్యాన్సిల్ 9 కదా సమ్ చేస్తే. సో 1 2 3 4 4 వస్తుంది. సో ఇది కూడా కాదు. 4 5 క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 3 అంటే 6. సో ఇక్కడ 6 అనేది 3 మల్టిపులే కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే. సో 114513 అనేది ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ a train P going at the speed of 30 km per hour completely passes train Q of length 296 meter going in the same direction on parallel tracks at 21 km per hour in 6.5 minutes. How much time will P take to cross completely train R of length 196 meter going at 96 km per hour in the opposite direction? So first ఇక్కడ ట్రైన్ P 30 స్పీడ్తో ట్రైన్ Qని పాస్ చేయడానికి 6.5 minutes టైం పడుతుంది. ఓకేనా, సేమ్ డైరెక్షన్లో. అయితే ఇప్పుడు ట్రైన్ P ట్రైన్ ఆర్ని ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటే ఎంత టైంలో క్రాస్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. P లెంత్ లేదు కాబట్టి ఫస్ట్ మనము క్వశ్చన్ ఇక్కడ దాకా సాల్వ్ చేద్దాం. ఓకే, ట్రైన్ P లెంత్ తెలీదు, L తీసుకుందాం. ప్లస్ ట్రైన్ Q లెంత్ వచ్చేసి 296 meters. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. రిలేటివ్ స్పీడ్ చూడండి, సేమ్ డైరెక్షన్ ట్రావెల్ అవుతున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ సబ్ట్రాక్ట్ చేయాలి. 30 minus 21, 30 minus 21 అంటే 9. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18. నౌ టైమ్ 6.5 minutes అన్నారు. సో సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 కదా. ఈ 0 అండ్ పాయింట్ క్యాన్సిల్. 9 ones 9 2s 18, 2 ones 2 3s 6. సో ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు 65 ఇంటూ 5 ఇంటూ 3 అంటే 15 మైనస్ ఆఫ్ 296. సో నో 15 ఇంటూ 5 అంటే 75. 15 6 90 ప్లస్ 7 అంటే 97 మైనస్ ఆఫ్ 296. సో 975 మైనస్ 296 అంటే 679. సో ట్రైన్ P లెంత్ 679 meters వచ్చింది. నా ఇప్పుడు మనకు కావాల్సింది నెక్స్ట్ కేస్. సో ట్రైన్ ఆర్ని క్రాస్ చేసేటప్పుడు నౌ ట్రైన్ P లెంత్ వచ్చేసి 679 ప్లస్ ట్రైన్ ఆర్ లెంత్ 196. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ కదా, సో యాడ్ అవుతుంది. 96 ప్లస్ 30 అంటే 126 ఇంటూ 5/18. టైం తెలియదు కాబట్టి ఇంటూ టీ. సో 679 ప్లస్ 196 అంటే టైం ఈజ్ ఈక్వల్ టు చూడండి రెండింటిని యాడ్ చేస్తే 875 డివైడెడ్ బై 18 ones 18 sevens is 126. 7 into 5 అంటే
35. Now 35 2s is 70, carry 7, 17. Next 35 into 5 is 175. So time ikkada 25 seconds padutundi. Option C is our answer. Next. 18 chairs and 4 tables cost 7,100 rupees. And 18 chairs and 7 tables cost 7,700 rupees. What is the cost of 18 chairs and 5 tables? So ikkada first 18 chairs plus 4 tables cost price 7,100 annar kada. Next 18 chairs plus 7 tables cost price 7,700 అయితే 18 chairs 5 tables cost price ఎంత? Now sign change చేసేస్తే plus 18 minus 18 cancel. 4 minus 7 అంటే minus 3t equal to minus of 600. So minus minus cancel, table is equal to 3 to 6 కదా. సో ఒక్కొక్క టేబుల్ 200 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మనము చైర్స్ కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 18c is equal to 7,100 minus of 4 times of 200. సో 7,100లో నుంచి 800 మైనస్ చేస్తే ఎంత? 18 చైర్స్ కాస్ట్ ప్రైస్ మనకి ఇక్కడ 6,300 వస్తుంది. ఇది మనం అడుగుతుంది ఆల్రెడీ 18 చైర్స్ కాబట్టి ఇంకా క్యాన్సిల్ చేయకుండా 18 చైర్స్ 6,300 అయితే 5 టేబుల్స్ కావాలి. సో ఒక్క టేబుల్ 200 అయినప్పుడు 5 టేబుల్స్ ఏమవుతుంది? 1000 రూపీస్. సో ఇక్కడ యాడ్ చేసేస్తుంటే 6,300 ప్లస్ 1,000 దట్ ఈస్ 7,300 రూపీస్ పడుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Amit's salary is 13,000 per month. He spends 4,000 on house rent, 2,000 rupees on bills, and the rest of the amount is his monthly savings. If his savings in a year, if in the month of his birthday he spent his complete monthly savings for a birthday celebrations, find. So ikkada nunchi manaki Telugu question start ayindi. Okay na? Now చూడండి, అమిత్ మంత్లీ శాలరీ 13,000 అయితే అందులో అతను ఎవ్రీ మంత్ 4,000 రెంట్కి 2,000 బిల్స్కి ఖర్చు పెట్టేసి రిమైనింగ్ అమౌంట్ సేవ్ చేస్తూ వచ్చి ఏ మంత్ అయితే అతను బర్త్డే ఉండిద్దో ఆ మంత్లో ఈ సేవింగ్స్ అన్నిటినీ ఖర్చు పెడుతున్నారు. అయితే ఎంత అమౌంట్ అతను సెలబ్రేషన్స్కి స్పెండ్ చేశారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నౌ ఎంత ఖర్చు పెడుతున్నారు? 4 + 2 అంటే 6,000. 13,000లో నుంచి 6,000ని మైనస్ చేస్తే ఎంత? 7,000 కదా. సో 7,000 అతను బర్త్డే డిసెంబర్లో ఉంది అని అనుకుందాం, 12th మంత్లో. సో జనవరి నుంచి నవంబర్ దాకా టోటల్గా 11 మంత్స్ అతను 7,000 దాచిపెట్టి 77,000 చేసి ఈ 12th మంత్లో అతను బర్త్డే మంత్లో అతను స్పెండ్ చేశారు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A dealer purchased an oven for 605 rupees. After allowing a discount of 45% on its market price, he still gains 37%. Find the market price of the oven. So ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది, డిస్కౌంట్ ఉంది అండ్ గెయిన్ ఉంది. మార్కెట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 4 టర్మ్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ 100 ప్లస్ ప్రాఫిట్. సో 605 అనేది కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ తెలీదు. డిస్కౌంట్ 45% ఇస్తున్నారు అంటే 55% ఈక్వల్ అయింది కదా. 100 మైనస్ 45 అంటే 55. గెయిన్ 37. సో 137. నౌ 55 వన్స్ ఈజ్ 55, ఇంకా 1 వస్తుంది. అగైన్ 55 వన్స్ ఈజ్ 55. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 137 ఇంటూ 11. సో చూడండి 137 ఇంటూ 11 యూనిట్ డిజిట్ 7 ఇంటూ 1 అంటే 7. సో 7 రెండిట్లో ఉంది, 2 ఆప్షన్స్ ఎలిమినేటెడ్. సో ఫస్ట్ 2 డిజిట్స్ కామన్గా ఉంది కాబట్టి మనం మల్టిప్లై చేద్దాం. సో 137 ఇంటూ 11 చేయాలంటే ఫస్ట్ 1 ఇలానే ఉంచాలి, 7 ఇలానే ఉంచి 7 + 3 అంటే 10, క్యారీ 1. 3 + 1 అంటే 4, 4 + 1 అంటే 5. సో 1507. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The curved surface area of a right circular cone is 2,684 pi centimeter square and the diameter of its base is 44 centimeter.
ఫైండ్ ద హైట్ ఆఫ్ ద కోన్. సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు, డయామీటర్ ఇచ్చి హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఒక కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది, పై ఆర్ఎల్ కదా. సో పై ఆర్ఎల్ వాల్యూ 2684 పై ఇచ్చారు. ఈ పై క్యాన్సిల్. డయామీటర్ 44 సెంటీమీటర్ అయినప్పుడు సో రేడియస్ ఏమవుతుంది, డివైడెడ్ బై 2 అంటే 22. సో 2684 డివైడెడ్ బై సో 44 డివైడెడ్ బై 2 అంటే 22నే కదా. 11 2s is 22, carry 4, 11 4s 44, 11 4s 44, against 2 1s 2, 2 2s 4, 2 2s 4. సో ఇక్కడ మనము ఫస్ట్ ఒక కోన్ని ఇలా డ్రా చేసుకున్నప్పుడు మనకి రేడియస్ తెలుసు అండ్ ఎల్ వాల్యూ తెలుసు. ఇప్పుడు హైట్ కావాలి మనకి. చూడండి, ఎల్ అంటే ఈ వాల్యూ కదా, ఎంత వచ్చింది 122, రేడియస్ వచ్చేసి 22. ఇప్పుడు హైట్, ఈ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్లో ఉందా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్లో ఉన్నప్పుడు పైథాగరస్ థీరం అప్లై చేస్తే L² ఈజ్ ఈక్వల్ టు R² ప్లస్ H². మనకి హెచ్ కావాలి కాబట్టి √L² మైనస్ R². ఎల్ అంటే ఎంత 122. సో 122² మైనస్ 22². చూడండి, A² మైనస్ B² ఫామ్లో ఉందా. సో ఫస్ట్ మనం A ప్లస్ B చేద్దాం. అంటే 122 ప్లస్ 22 అంటే 144 ఇంటూ A మైనస్ B అంటే 122 మైనస్ 22 అంటే 100. సో హెచ్ వాల్యూ √144 ఇంటూ 100 అంటే హెచ్ వాల్యూ ఏమవుతుంది, √144 అంటే 12, √100 అంటే 10. సో 120 అనేది హెచ్ వాల్యూ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in triangle ABC, DE is parallel to AC, where D and E are the points on sides AB and BC respectively. If BD is 17 cm and AD is 14 cm, then what is the ratio of the area of triangle BDE to that of trapezium ADEC? So first ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఓకే, ఈ ట్రయాంగిల్లో డిఈ అనేది ఏసీకి ప్యారలల్ అన్నారు. సో ఇక్కడ మనం డిఈని డ్రా చేసుకుంటుంటే డిఈ ఏసీ ఇక్కడ ఉండాలి. సో అప్పుడు ఈ పాయింట్ మనకి బి అవుతుంది. నెక్స్ట్ బీడీ 17 అన్నారు అండ్ ఏడీ వచ్చేసి 14 అన్నారు. సో ట్రయాంగిల్ బీడీఈకి అండ్ ట్రెపీజియం ఏడీఈసీకి ఏరియా రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ట్రయాంగిల్ బీడీఈ అండ్ ట్రయాంగిల్ బిఏసి ఈ రెండు ట్రయాంగిల్స్కి రేషియో చూడాలి. సో స్మాలర్ ట్రయాంగిల్ మనకి 17 ఉంటే లార్జర్ ట్రయాంగిల్ 17 ప్లస్ 14 అంటే 31. సో 31 రేషియోలో ఉంది. ఏరియా వచ్చేసరికి ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. సో 17² ఈజ్ 289, 31² అంటే 961. బట్ మనకు కావాల్సింది ట్రెపీజియం కాబట్టి ఈ టోటల్ ఏబిసి సర్కిల్లో నుంచి ఈ పార్ట్ బీడీఈని ఎలిమినేట్ చేసేస్తే మనకి ఏడీఈసీ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్ అండ్ ట్రెపీజియం రేషియో వచ్చేసి 289, 961లో నుంచి 289 మైనస్ చేస్తే 672. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 7? సో ఇక్కడ ఏ నంబర్ 7తో డివైడ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ నెంబర్ చూడండి, 2 4 3 6 డివైడ్ చేద్దాం. 7 3s 21, క్యారీ 3, 7 4s 28, క్యారీ 5, 7 8 56. సో కంప్లీట్గా డివైడ్ అయిపోయింది కాబట్టి ఆప్షన్ ఏనే మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్, if 5x plus 4y is 12 and x into y is 2, find the value of 125x cube plus 64y cube. సో ఫస్ట్ ఇక్కడ మనకి a cube plus b cube వాల్యూ ఫార్ములా తెలుసు కదా, దట్ ఈస్ a plus b whole cube minus 3ab into a plus b. సో ఇక్కడ నుంచి a వాల్యూ ఏమవుతుంది 5x, b వాల్యూ వచ్చేసి 4y. సో అందుకే ఏ క్యూబ్ చేసినప్పుడు 125x క్యూబ్, బి క్యూబ్ చేస్తే 64y క్యూబ్ వచ్చింది. సబ్స్టిట్యూట్ చేస్తే a ప్లస్ బి
అంటే 5x ప్లస్ 4y వాల్యూ 12, 12 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ అంటే ఏంది 5x. ఓకే, సో ఏ అంటే 5x అండ్ బి అంటే 4y సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఇక్కడ చూడండి x ఇంటూ y వాల్యూ ఆల్రెడీ 2 ఇచ్చారు. సో అందుకని మనము డైరెక్ట్గా 5 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ ఏ ప్లస్ బి అంటే 12. సో ఇక్కడ నుంచి మనం ఒక 12 కామన్ తీసుకుంటే 12 స్క్వేర్ అంటే 144 మైనస్ 5 4 20, 20 ఇంటూ 2 అంటే 40, 40 ఇంటూ 3 అంటే 120. 12 కామన్ తీసేసుకున్నాం కదా. సో 140లో నుంచి 120 మైనస్ చేస్తే 24, 12 ఇంటూ 20. సో 12 ఇంటూ 24, 24ని 12 ఇంటూ 2 రాయచ్చా? 12 ఇంటూ 12 అంటే 144 ఇంటూ 2 అంటే 288. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the percentage profit earned by selling table lamp for 214 rupees is equal to the percentage loss incurred by selling the same table lamp for 146 rupees. At what price should the table lamp be sold to make 55% profit? సో ఒక ల్యాంప్ని 214 అమ్మినప్పుడు ఎంతైతే లాస్ వస్తుందో, ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో 146 రూపీస్ కమ్మినప్పుడు అంతే లాస్ వస్తుంది అని అన్నారు. అయితే ఇప్పుడు 55% ప్రాఫిట్ రావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. బట్ ఇక్కడ మనకి ల్యాంప్ కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఉంది అని చెప్పి ఇలా మార్క్ చేసుకుంటే 214 అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తుంది అంటున్నారు కదా. సో కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మినప్పుడే కదా మనకి ప్రాఫిట్ వచ్చేది, అండ్ కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ అమ్మితే లాస్ వస్తుంది. అంటే 146కి అమ్ముతుంటే లాస్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ప్రాఫిట్ 1 యూనిట్ అని అనుకుంటే లాస్ కూడా 1 యూనిట్ ఉంటుంది. ఓకే, 1 యూనిట్. నవ్వు చూడండి 214లో నుంచి 146 మైనస్ చేస్తే ఎంత? 68. సో ఈ 2 యూనిట్స్ అనేది 68ని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ ఎంత అయింది? 2 1s 2 3 6 2 4 6 2 4s 8. సో 34 అవుతుంది. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ అమ్మితే మనకి లాస్ వస్తుంది. ఈ 1 యూనిట్ అనేది 34ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 146కి మనం ఎక్స్ట్రా 34ని యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది అనమాట. సో 146 ప్లస్ 34 అంటే రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 180. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనకి 180 వచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ 55% రావాలి అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ మనకి 180లో 155% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్. సో 5 3s 15, 5 1s is 5, 5 2s కాదు, సారీ, 5 1s is 5, 5 2s 10. సో 2 1s 2 9s 18. సో 31 ఇంటూ 9 అంటే 279. సో ప్రాఫిట్ మనకి 55% రావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్ 279 రూపీస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్, the curved surface area of a cone is 2970 centimeter square and its diameter is 70 centimeter. What is its total surface area? సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు, డయామీటర్ ఇచ్చి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యూజువల్గా అసలు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ఏదైనా ఉంటే, ఇఫ్ సపోజ్ సిలిండర్ తీసుకోండి, ఇలా సిలిండర్ ఉన్నప్పుడు మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ పోర్షన్ అనమాట. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సర్కిల్, బాటమ్ ఉండేది మనకి సర్కిల్లోనే కదా, అండ్ టాప్ ఉండేది కూడా ఒక సర్కిల్ కాబట్టి 2 సర్కిల్స్ ఏరియా. సో 2 టైమ్స్ ఆఫ్ పై r² యాడ్ చేస్తాం. సిమిలర్గా ఇక్కడ కోన్ అడిగారు. సో కోన్ ఇలా డ్రా చేసినప్పుడు మనకి టాప్ అనేది ఏముండదు కదా, ఓన్లీ బాటమ్ మాత్రమే కదా ఉండేది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఈ టోటల్ అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయినప్పుడు బాటమ్ వచ్చేసి మనకి ఒక సర్కిల్ ఉంటుంది కాబట్టి పై r² అయింది. సో పై r². ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నారు? 2970 పై r². సో పై అంటే 22/7, డయామీటర్ 70 అంటే రేడియస్ ఏమైంది? 70/2 ఇంటూ 70/2. సో ఈ 7 10s 2 1s 2 5s
అగైన్ 2 ones, 2 11s is 22. సో ఇప్పుడు 2970 ప్లస్ 7 ఇంటూ 5 అంటే 35. ఈ 0 యాజ్ ఇట్ ఈస్ ఇలా తీసుకుందాం. 35 ఇంటూ 11. సో 35 ఇంటూ 11 చేసేటప్పుడు 3 ఇలానే ఉంచాలా, 5 ఇలానే ఉంచి 5 ప్లస్ 3 అంటే 8. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6820. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A and B complete a work in 20 days. If A alone can do it in 45 days, then B alone can do 1/3 of the same work in. సో ఇక్కడ A అండ్ B కలిసి ఒక వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేస్తుంటే A ఒక్కళ్ళే ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 45 days టైం పడుతుంది. B 1/3 ఆఫ్ ద వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో AB కలిసి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 20 డేసా, ఏ ఒక్కరికే 45 days పడుతుంది. ఈ 20 అండ్ 45 రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 180. సో 20 ఇంటూ 9, 45 ఇంటూ 4 ఈస్ 180. చూడండి, టోటల్ వర్క్ ఇక్కడ 180 అని ఉంది. మనల్ని అడుగుతుంది బి జస్ట్ 1/3 ఆఫ్ ద వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో బి 180లో 1/3 ఆఫ్ ద అమౌంట్ ఆ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది. బి ఎఫిషియన్సీ కావాలి కదా, ఏ ప్లస్ బి కలిస్తే ఎఫిషియన్సీ 9 units. ఇందులో ఏ ఎఫిషియన్సీ 4 units అయితే బి ఎఫిషియన్సీ ఎంత? 5 units. సో ఈ 5తో డివైడ్ చేయాలి. 3 ones 3 6 18, 5 ones 5 12s is 60. సో 12 daysలో బి 1/3 ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో చూడండి, ఈ 1/3 కనుక చూడకపోతే మనకు ఆన్సర్ ఏమైంది? 36 అయింది. సో అందుకని క్వశ్చన్లో ఇచ్చిన ఇలాంటి పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా మనం ఇక్కడ 36 మార్క్ చేస్తే రాంగ్ అయిపోయింది కదా. ఈ ఒక్క పాయింట్ మూలాన మనకి ఆన్సర్ అనేది డిఫరెన్స్ అయింది. ఓకే, నెక్స్ట్, ఎట్ వాట్ రేట్ పర్ యానం విల్ 1300 గివ్ 650 rupees as simple interest in 10 years? సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సమ్ ఇచ్చారు, ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ ఇచ్చారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అయింది PTR by 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ 650 rupees వచ్చింది. ఎంత అమౌంట్ మీద? 1300 మీద. ఎన్ని ఇయర్స్లో? 10 yearsలో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు కాబట్టి ఆర్ అలానే వచ్చి డివైడ్ బై 100. ఈ 2 zeros, ఈ 2 zeros, ఈ 0 క్యాన్సిల్. సో 13 ones 13 5s. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి 5% వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా? సో మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇది మీన్ కాదు కాబట్టి మనకి మీడియన్ కావాలి. సో మీడియన్ అనేది ఇక్కడ మనకి ఏ నంబర్ కూడా పాయింట్స్లో లేదు. సో ఈ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్, మీడియన్ అనేది ఏంది? ఏదైతే మిడిల్ వాల్యూ ఉంటుందో డేటాను అరేంజ్ చేసినప్పుడు అసెండింగ్ ఆర్డర్లో అదే మనకి మీడియన్ అయింది కదా. చూడండి, ఇక్కడ 46 అసలు మనకి ఇచ్చిన డేటాలో 46 ఎక్కడ లేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేస్తే డైరెక్ట్గా ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, A sells a printer to B at a loss of 60% and B sells the printer to C at a profit of 25%. If C purchased the printer for 89,569 rupees, then what was the cost of the printer for A? So ఇక్కడ A Bకి 60% లాస్తో, B Cకి 25% ప్రాఫిట్తో అమ్మితే టోటల్గా ఇప్పుడు సి వచ్చేసి 89,569 రూపీస్కి ప్రింటర్ని కొన్నారు. సో ఏకి కాస్ట్ ప్రైస్ ఎంత ప్రింటర్ది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్రింటర్ ఏకి ఎక్స్ అనుకుందాం. బీకి అమ్మేటప్పుడు 60% లాస్కి అమ్మారు అంటే 40%కి అమ్మారనమాట. నెక్స్ట్, బి వచ్చేసి సికి 25% ప్రాఫిట్తో. సో ఈ టోటల్ మీ 25% అంటే 125 అనేది సెల్లింగ్ ప్రైస్ అయితే 125%. ఈ టోటల్ అనేది 89,569కి ఈక్వల్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 25 5s 25 4s, ఈ 0. సో 2 2s 2 5s. సో ఈ 5 క్యాన్సిల్, 2 1s 2 2s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ ఇంటూ 2 చేయాలి. సో 2 చూడండి 89569 ఇంటూ 2 యూనిట్ డిజిట్ 9 2s 18. సో యూనిట్ డిజిట్ 8 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
If a plus b is 41, a minus b is 38, find the value of a plus b whole square. సో ఇక్కడ a ప్లస్ బి 41 అన్నారు. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? డైరెక్ట్గా మనము 41 స్క్వేర్ చేయొచ్చు. 41 స్క్వేర్ అంటే 1681. సో మనకి స్క్వేర్స్ అప్ టు 50 ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకే, అదర్వైజ్ రాకపోయినా చూడండి, ఇక్కడ యూనిట్ డిజిట్ 1 స్క్వేర్ అంటే 1, ఓన్లీ 1 ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేయాలి. బట్ కంపల్సరీగా మనకి స్క్వేర్స్ అప్ టు 50 కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, 2 quadratic equations have one common root. What is the possible value of k? సో ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఒక కామన్ రూట్ ఉంది. అయితే ఇక్కడ k వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ రూట్స్ ఏమవుతాయి? సో 6 అంటే 2 ఇంటూ 3 చేయొచ్చా? -2 -3 అంటే ఎక్స్ వాల్యూస్ వచ్చేసి +2 +3 అవుతుంది కదా. నౌ ఫస్ట్ మనము ఎక్స్ 2 అని చెప్పి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎక్స్ వాల్యూ 2 తీసుకొని. సో ఇచ్చిన ఈక్వేషన్ 2x² మైనస్ kx ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఏంటి? 4. సో 4 ఇంటూ 2 అంటే 8 మైనస్ ఆఫ్ k టైమ్స్ ఆఫ్ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. 8 ప్లస్ 6 అంటే 14. సో -2k ఈ సైడ్ వెళ్తే +2k అవుతుంది. 2k ఈక్వల్ టు 14, k ఈక్వల్ టు 7. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 7 ఉంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు. సో సపోజ్ ఇక్కడ మనకి k 7 లేనప్పుడు ఎక్స్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసి కూడా చెక్ చేయాలి. సో అప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, 86 ఇంటూ 104 ఎంత? సో 4 ఇంటూ 6 24, యూనిట్ డిజిట్ 4 అన్నిటికీ ఉంది కాబట్టి చూడండి ఇప్పుడు ఎలా చేద్దామంటే 86 104ని 100 ప్లస్ 4 రాయొచ్చా? సో 86 100 ప్లస్ 4 6 is 24, 4 8 32 ప్లస్ 2 అంటే 34. సో రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 8944. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in covering a distance of 162 km, Abhay takes 6 hours more than Samir. If Abhay doubles his speed, then he would take 3 hours less than Samir. Abhay's initial speed is. సో ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఇచ్చారు అండ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం యూస్ చేయాల్సిన ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు v1 ఇంటూ v2 డివైడెడ్ బై v1 మైనస్ v2 ఇంటూ డెల్టా ఆఫ్ t. సో ఇక్కడ v1 అంటే స్పీడ్ అనమాట, v2 అన్న స్పీడే, అండ్ డిఫరెన్స్ డెల్టా టీ అంటే డిఫరెన్స్ ఇన్ టైం. సో డిస్టెన్స్ ఎంత? 162నా? మనకి ఇక్కడ స్పీడ్ తెలీదు. సో అబై స్పీడ్ ఫస్ట్ ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ స్పీడ్తో వెళ్తుంటే 6 hours టైం అనేది ఎక్కువ పడుతుంది. అదే అబై తన స్పీడ్ని డబల్ చేసి 3 hours లెస్ పడుతుంది సమీర్ కన్నా. సో ఇనీషియల్ అబై స్పీడ్ ఎక్స్ అనుకుందాం, తర్వాత అతను స్పీడ్ డబల్ చేశారు అంటే 2x అవుతుంది కదా. సో డిఫరెన్స్ చూడండి, 2xలో నుంచి x మైనస్ చేస్తే ఎంత? x ఇంటూ డెల్టా ఆఫ్ టీ. సో అబ్బాయి ఇనీషియల్ స్పీడ్తో వెళ్తుంటే 6 hours టైం పడుతుంది, ఇప్పుడు 3 hours లెస్ పడుతుంది. అంటే ఏంది? ఈ 6 hoursని కవర్ చేసేసి ఎక్స్ట్రా 3 hours కూడా అతను కవర్ చేయగలిగాడు. ఎందుకు? అతని స్పీడ్ డబల్ చేయటం వలన. అంటే టోటల్ డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడ? 6 + 3 అంటే 9 వస్తుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు సపోజ్ ఇది 0 అనుకుందాం. ఇప్పుడు ఇనీషియల్గా అతనికి 6 hours ఎక్కువ పడుతుంది అంటే -6. ఇప్పుడు అతనికి 3 hours లెస్ పడుతుంది అంటే ఈ -6ని కవర్ చేసి +3 కూడా కవర్ చేసేసాడు. సో ఎంత టోటల్ ఎంత కవర్ చేయగలిగాడు అతను? 9 hoursని సేవ్ చేయగలిగాడు. సో ఇక్కడ 9 hours అనేది డిఫరెన్స్ అనమాట. సో ఈఎక్స్ క్యాన్సిల్, 9 ones 9 ఇంటూ 18 ఈజ్ 162. సో 2x 18 అయినప్పుడు x ఏమొస్తుంది? 9. సో స్పీడ్ ఈజ్ 9 km/h. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ABCD ఈజ్ ఏ quadrilateral in which AB is parallel to DC and E and F are the midpoints of the diagonals AC and BD respectively. If AB is 30, BC is 20, DC is 86 and AD is 84, what is the length of EF? సో ఫస్ట్ ఇక్కడ మనము ఒక క్వాడ్రిలాటరల్ని డ్రా చేద్దాం. ఓకే,
సో ఇలాగ ఒక క్వాడ్రిలాటరల్ని డ్రా చేసాం. ఇందులో డయాగ్నల్స్ ఏసీ అండ్ బీడీ అన్నారు కదా. సో ఏ బి సి డి అని తీసుకున్నప్పుడు ఏసీ ఒక డయాగ్నల్ అండ్ బీడీ వచ్చేసి ఇంకో డయాగ్నల్. నెక్స్ట్ ఏమన్నారు, ఈ అండ్ ఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద డయాగ్నల్స్. సో ఈ డయాగ్నల్స్కి మిడ్ పాయింట్స్లో ఈఎఫ్ ఉంటుంది, ఈ అండ్ ఎఫ్. సో ఈ లైన్ని మనం ఇలా జాయిన్ చేస్తే ఈ ఈఎఫ్ లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఈఎఫ్ లెంత్ వచ్చేసి చూడండి, ఈ సైడ్ మనం ఏ బి సి డి అని అనుకుంటే ఏ మైనస్ సి డివైడెడ్ బై 2 అవుతుంది. ఏబి లెంత్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 30 ఇచ్చారు. జస్ట్ ఈ రెండు సరిపోతుంది కదా ఏసీ. అండ్ డీసీ లెంత్ వచ్చేసి 86 ఇచ్చారు. సో ఇది మనకి మోడ్ అంటే పాజిటివ్ వాల్యూనే ఉండాలి. సో 86లో నుంచి 30 మైనస్ చేస్తే ఎంత 56 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 28. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. సో కొన్నిసార్లు మనకు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అయిందంటే సేమ్ ఇలానే ఒక క్వాడ్రిలాటరల్ ఉంటుంది ఇలాగా. ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు సపోజ్ ఏ బి సి డి అనుకుందాం. అండ్ ఇక్కడ ఈ పాయింట్ ఎం అండ్ ఎన్ అనుకుంటే ఎంఎన్ వాల్యూ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇక్కడ మనకి ఎంఎన్ వాల్యూ వచ్చేసి ఏబి ప్లస్ డిసి బై 2 అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు మైనస్ అయింది, ఇలా ఇచ్చినప్పుడు ప్లస్ అయింది, ఓకేనా. నెక్స్ట్ 3 water pipes M, N and P takes 5, 6 and 12 hours respectively to fill a water tank. If all 3 pipes are opened at the same time, then the required time to fill the water tank will be. So ఇక్కడ 3 pipes 5, 6 and 12 hours టైం పడుతుంటే మూడింటిని ఒకేసారి ఆన్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఎం పైప్కి 5 hours, ఎన్ పైప్కి 6, పి పైప్కి 12 hours. సో ఇప్పుడు ఈ 5కి 6కి అండ్ 12కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది 60 కదా. సో 5 into 12, 6 into 10, 12 into 5 is 60. సో టోటల్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ 60 units. అండ్ ముగ్గురు కలిసి ఈ 3 పైప్స్ వర్క్ చేస్తుంటే ఎఫిషియన్సీ చూడండి 12 + 10 22 + 5 అంటే 27. సో 3 9s 3 20s, 20/9 అంటే 9 2s 18. సో 2/9 hours. Option D is our answer. Next, a pouch contains 50 paisa, 25 paisa and 10 paisa coins in the ratio 18:12:10 amounting to 130 rupees. Find the number of 10 paisa coins. సో ఒక పౌచ్లో 50 paisa coins, 25 paisa coins అండ్ 10 paisa కాయిన్స్ ఉన్నాయి. ఇవి ఏ రేషియోలోనే మనకి 18:12:10 రేషియోలో ఉంది. సో టోటల్ అమౌంట్ 130 అయితే 10 paisa కాయిన్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది మనకి చూడండి 1 రూపీలో 50 paisa అంటే ఎంత 1/2 రూపీ కదా. 25 అంటే 1/4, 10 paisa అంటే 1/10. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ అమౌంట్ వస్తుంది. 1/2 × 18 అంటే 9, 1/4 × 12 అంటే 3, 1/10 × 10 అంటే 1. టోటల్ యాడ్ చేస్తుంటే 9 + 1 10 + 1 అంటే 13. సో ఈ 13 యూనిట్స్ అనేది మనకి 130 రూపీస్ని రిప్రజెంట్ చేస్తుంటే 10 paisa కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 10 ఉన్నాయి కదా. సో 10 యూనిట్స్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ 10 కదా. సిమిలర్గా 10 యూనిట్స్ ఇంటూ 10 అంటే 100. సో 100 ఉన్నాయి. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the average of 50 numbers is 34. If 2 numbers namely 34 and 22 are discarded, the average of the remaining numbers is. సో ఇక్కడ ఫస్ట్ 50 numbers average 34 అన్నారు అంటే ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్, థర్డ్ నంబర్ సిమిలర్గా టోటల్గా 50 numbers ఉంటాయి. ఈచ్ నంబర్ 34 అని చెప్పి మనం ఇలాగా అజ్యూమ్ చేసుకుంటున్నాం 50 number దాకా. అయితే ఇప్పుడు 2 నంబర్స్ని డిస్కార్డెడ్ అంటే తీసేశారనమాట. సో ఇప్పుడు చూడండి 50 numbers ఉన్నాయి, ఇందులో నుంచి 34ని తీసేశారు. అప్పుడు టోటల్ ఎన్ని నంబర్స్ ఉంటాయి 49. ఇప్పుడు ఈ 49 numbers ఈచ్ నెంబర్ దగ్గర 34 ఉంటుంది కదా. అప్పుడు మనకి యావరేజ్ అనేది ఏం చేంజ్ కాదు. బట్ ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏం తీసేశారు 22 తీశారు. సో ఒక్కొక్క నెంబర్ దగ్గర 34 ఉంది,
కానీ వీళ్ళు 22 తీసేశారు. అంటే ఇంకా ఎంత ఉంటుంది ఇక్కడ మనకి? సో ప్రతి నంబర్ మనం 34 అనుకున్నాం. సో ఫస్ట్ 34ని తీసేశారు, అప్పుడు మనకి యావరేజ్ ఏం చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఏం చేశారు? 22ని తీశారు. సో 34లో 22 మైనస్ చేస్తే ఇంకా 12 బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో యావరేజ్ అయితే 34, బట్ ఇంకా ఇక్కడ మనకి 12 ఉంటుంది. ఈ 12 అనేది ఎన్ని నెంబర్స్కి ఈక్వల్గా పంచాలి? ఇక్కడ 2 నెంబర్స్ వెళ్ళిపోయినాయి. 50 నెంబర్స్లో 2 నెంబర్స్ వెళ్ళిపోతే ఇంకా 48 నెంబర్స్ ఉంటాయి. సో ఈ 12 అనేది 48కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 12 1s 12 4s, 1/4 అంటే 0.25. సో 34.25 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇక్కడ 3 కామన్ తీసుకుంటే ఏముంటుంది? 3 ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఇంటూ cot ఏ డివైడెడ్ బై 1 ప్లస్ cot స్క్వేర్ ఏ ఇంటూ secant ఆఫ్ ఏ. సో ఇప్పుడు మనము 1 ప్లస్ tan స్క్వేర్ ఏని secant స్క్వేర్ ఏ అని చెప్పి రాయొచ్చా? సో 3 ఇంటూ secant స్క్వేర్ ఏ ఇంటూ cot ఏ డివైడెడ్ బై 1 ప్లస్ cot స్క్వేర్ ఏని మనం ఎలా రాయొచ్చు? cosecant స్క్వేర్ ఏ అని చెప్పి రాయొచ్చు. సో cosecant స్క్వేర్ ఏ ఇంటూ secant ఆఫ్ ఏ. సో ఒక secant ఏ అండ్ ఇక్కడ ఒక secant ఏ క్యాన్సిల్ అయిపోతే 3 టైమ్స్ ఆఫ్ secant ఏని మనం 1/cos అని రాయొచ్చా? సో 1 డివైడెడ్ బై cos ఏ ఇంటూ cot ఏని ఎలా రాయొచ్చు? cos ఏ బై sin ఏ అని చెప్పి రాయొచ్చు. అండ్ ఇక్కడ డినామినేటర్లో cosecant స్క్వేర్ ఏ ఉంది. సో cosecant స్క్వేర్ ఏని ఎలా రాయొచ్చు? sin స్క్వేర్ ఏ కదా. సో న్యూమరేటర్లో మనకి sin స్క్వేర్ ఏ ఉంటుంది. ఈ cos ఏ క్యాన్సిల్, ఈ sin ఏ ఒక sin ఏతో క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఇక్కడ మనకి 3 టైమ్స్ ఆఫ్ sin ఏ ఉంటుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the average of 10 observations is 40. It was realized later that an observation was misread as 31 in place of 50. Find the correct average. So 10 observations average 40 అని ఇచ్చారు. ఒక అబ్జర్వేషన్ 50 అయితే వాళ్ళు మిస్టేక్ చేసి 31ని ఇన్సర్ట్ చేశారు. సో ఇప్పుడు కరెక్ట్ అబ్జర్వేషన్ని అంటే 50ని పెడితే మనము యావరేజ్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇనీషియల్గా 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ 10 అబ్జర్వేషన్స్ యావరేజ్ ఎంత? 40. బట్ కరెక్ట్గా రీడ్ చేయాల్సిన వాల్యూ వచ్చేసి 50. వాళ్ళు రాంగ్గా రీడ్ చేసింది 31. సో వాళ్ళు ఇన్సర్ట్ చేసింది 31. 50 రావాలి అని అంటే ఇంకా ఎంత ఎక్స్ట్రా యాడ్ చేయాలి మనము? 19 యాడ్ చేస్తే సరిపోతుంది కదా ఈ 31కి. సో అంటే ఈ 40 యావరేజ్కి 19 యాడ్ చేసి 19ని ఉన్న 10 అబ్జర్వేషన్స్కి ఈక్వల్గా పంచాలి. సో 40 ప్లస్ 19/10 అంటే ఎంత? 1.9 కదా. సో 41.9 అనేది న్యూ యావరేజ్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్, which positive number should replace both question marks in the following equation? సో ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఎంత వాల్యూ రావాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో క్వశ్చన్ మార్క్ ఎక్స్ అని చెప్పి తీసుకుని క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 275 ఇంటూ 11. సో 275 చూడండి, ఇక్కడ 2 + 5 చేస్తే 7 అంటే ఇది ఒక 11 మల్టిపుల్ లాగా కనిపిస్తుంది కదా మనకి. సో 11తో డివైడ్ చేస్తే 11 ఇంటూ 11 2s 22 క్యారీ 5, 11 5s 55 అండ్ ఇక్కడ ఒక 11 ఉంది. ఎక్స్ స్క్వేర్ ఇంత అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 11 ఇంటూ 5 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 55. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈరోజు మనం ఆల్ 30 క్వశ్చన్స్ని సాల్వ్ చేసాము. నెక్స్ట్ సెట్లో నెక్స్ట్ పేపర్తో మళ్ళీ కలుద్దాము. అండ్ ఈ టోటల్ పీడిఎఫ్స్ మనకి ఇప్పటిదాకా జరిగిన క్లాస్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవ స్టడీ సర్కిల్ యాప్లో పీడిఎఫ్ సెక్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ లింక్ అండ్ యాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్.